హైవేస్ భోపాల్ గ్యాస్ దుర్ఘటన సినిమా కూడా వచ్చింది మన ఈ మధ్య. డిసెంబర్ 3, 1984 డిసెంబర్ 3 నైట్ ఈ భోపాల్ గ్యాస్ దుర్ఘటన యూనియన్ కార్బైడ్ కంపెనీ ఏదైతే ఉందో, నేను సెగాచి కంపెనీ ఏదైతే ఉందో పాస్మయర్లో, రెండు ఆల్మోస్ట్ ఒకటే అన్నట్టు ఈరోజు చాలామంది మాట్లాడుతున్నారు. అది పక్కన పెడితే హైదరాబాద్ చుట్టుపక్కల ఇటువంటి భయంకరమైనటువంటి ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి అని ఎక్స్పర్ట్స్ అంటారు. బట్ గవర్నమెంట్ ఒప్పుకోదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. హైదరాబాద్ చుట్టుపక్కల అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా అప్డేటెడ్, అన్నీ కూడా టెక్నికల్గా చాలా స్టాండర్డ్ ఈ వేలో. బట్ నేను సెగాచి కంపెనీ కనుక పరిశీలిస్తే ఎయిర్ డ్రైయర్ బ్లాస్ట్ అయింది, ఈ మైక్రో క్రిస్టల్ సెల్యులోస్ పార్టికల్స్. దెన్ ఇక్కడ పరిశీలించినప్పుడు ఆ ఎయిర్ డ్రైయర్కి సంబంధించి 110 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మించకూడదట. అలా మించిన ఆటోమేటిక్గా అదే కూల్ అయిద్దట. ఒకవేళ టెంపరేచర్ మరీ డౌన్ అవుతుంటే మళ్ళీ పెరిగిద్దట. ఈవెన్ ప్రెజర్ విషయంలో కూడా మొత్తం ఆటోమేటిక్గా ఉంటాడు. అంత ఆటోమేటిక్ ఉన్న అది బ్లాస్ట్ అయింది అంటే దాని పక్కన ఉన్నటువంటి హీట్ ఛాంబర్స్ అయితే అవి బ్లాస్ట్ అయింది, అది రియాక్టర్ బ్లాస్ట్ అయింది, అది అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ మొత్తం బ్లాస్ట్. ఇదంతా పరిస్థితినప్పుడు సేమ్ యూనియన్ కార్బైడ్ కంపెనీలో కూడా, ఆనాడు భోపాల్లో యూనియన్ కార్బైడ్ కంపెనీలో కూడా చిన్న చిన్న లీకేజెస్, అవి ఎప్పుడో పాత మిషనరీ ప్రాపర్గా మెయింటెనెన్స్ లేక, పట్టించుకోక, ఎక్స్పర్ట్స్ అయినటువంటి స్టాఫ్ లేక, ఈ ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చే లోయర్ లేబర్ని తీసుకుని, లేబర్ తక్కువ చేయట్లేదు పాపం, తక్కువ కోసం తక్కువ మొత్తం డబ్బుకి పనిచేస్తారు వాళ్ళని పని చేపిస్తూ వీళ్ళకి సంబంధించి ఒక బ్యాచ్ వేస్తున్నప్పుడు బ్యాచ్ ప్రొడక్షన్ రిపోర్ట్ అని బీపీఆర్ అంటారు. అందులో చాలా వరకు వీళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ కాకుండా వేరే బ్యాచ్లు వేపిస్తూ ఉంటారు. ఈ బ్యాచ్ వేస్తేనే దానికన్నీ కరెక్ట్గా ఉంటే వాళ్ళకి ఇదో ఇన్సూరెన్స్ వస్తుంది. వీళ్ళు లేనిపోనివన్నీ వేపిస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో, మన తెలుగు వాళ్ళు కావచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు, కెమిస్ట్లు అంటారు, మొత్తం చెక్ చేసి ప్రొడక్షన్ మేనేజర్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కావచ్చు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ లైక్ వాళ్ళంతా చెక్ చేసి ఓకే బ్యాచ్ రన్ చేయొచ్చు అంటే ఓకే. కొన్నిసార్లు ఇది ప్రమాదం అని వద్దని ఏదో ఒకటి చెప్తే పైన ప్లాంట్ మేనేజరు, కంపెనీ హెడ్ ఏదో ఒకటి చేసేసి వాడిని ఇంతవరకు చేసేసి వాడిని వెళ్ళిపోమను, మీద మనం చేపిద్దామని చెప్పేసి ఉన్నటువంటి లేబర్ చేత వర్కర్స్ చేత చేపిస్తారు. అప్పుడే బ్లాస్ట్ లాంటిది జరిగింది. నిన్న కూడా ఆల్మోస్ట్ అటువంటిది. ఎందుకంటే ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు, ఎప్పటికప్పుడు వచ్చి చెక్ చేయాలి, అది లేదు. ఇప్పుడు వచ్చేసి ఫ్యాక్టరీకి సంబంధించి ఇన్స్పెక్టర్లు ఎవరైతే వాళ్ళంతా కూడా ఏమంటున్నారు, ఈ సెగాచి కంపెనీ యాజమాన్యం తప్పు ఉంది అని వీళ్ళు కొంతమంది అంటే, ఇంకొంతమంది వచ్చేసి ఇది ఒక్కటే కాదు బాబు, ఇంకా బోల్డని ఉన్నాయి, హైదరాబాద్ చుట్టుపక్కల ఇటువంటివి ఎన్నో ఉన్నాయి. యూనియన్ కార్బైడ్లో కానీ మిథైల్ ఐసోసైనేట్ అనమాట వాళ్ళది రిలీజ్ అయింది, భయంకరమైనటువంటి ప్రమాదకరమైన గ్యాస్ అది. అటువంటివి కనుక రిలీజ్ అయ్యే కంపెనీ ఒక్కటన్నా అయిపోయినట్టు హైదరాబాద్ పని, చూసుకోండి బాబు, ఇన్స్పెక్షన్ చేయండి బాబు అంటున్నారు. ఇక ఈ సెగాచి కంపెనీకి సంబంధించి ఇప్పటి వరకు చనిపోయింది వచ్చేసి 39 మంది. అందులో 32 మంది శవాలను గుర్తించారు. ఓకే, 12 మంది డిశ్చార్జ్ అయ్యారు, 23 మంది ఆసుపత్రిలో ఉన్నారు, 9 మంది ఇంతవరకు అసలు ఎక్కడైనట్టు తెలియటంలా, 7గురిని ఆ గుర్తించిన శవాలు ఉన్నాయి కదా, ఆ 7 శవాలు ఎవరు ఏంటని చెప్పి గుర్తించాలి. చూడండి అసలు అంత ప్రమాదకరంగా ఉంది. అండ్ 61 మంది సేఫ్గా తప్పించుకున్నారు. మీకు అర్థమవుతుందా ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, అక్కడ ఇప్పటికీ ఎవరి బాడీ ఎవరిదేంటో తెలియటం. ఇక డబ్బు అనగానే వచ్చేస్తారు కదా పొలోమని. 12 సంవత్సరాల క్రితం నా మొగుడు చనిపోయాడని చెప్పేసి ఆమె చెప్పి దూరంగా బతికేస్తా ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె అక్కడ ప్రత్యక్షమైంది. ఎందుకు? చనిపోయిన వల్ల ఆమె భర్త ఉన్నాడు. అదేంటి ఎప్పుడో చనిపోయాడని చెప్పింది కదా, ఇప్పుడు వచ్చింది ఏంటంటే భర్త నుంచి విడాకులు తీసేసుకుంది, వాడు చచ్చాడని చెప్పేసి అందరు చెప్పింది, అలా బతికేస్తుంది. నిజంగా ఇప్పుడు చనిపోయినాడు, కొట్టుబడి డబ్బులు అని చెప్పేసి వచ్చేసింది. మా ఆయన అక్కడ ఆయన తమ్ముడు ఉన్నాడు, నువ్వేంటి అక్కడికి ఎందుకు వచ్చని చెప్పేసి వాళ్ళు గొడవ, ఇంకొకరు ఇంకొక రకంగా. అంటే బతికున్నప్పుడు ఎవరికి వారే అన్నట్టు, చనిపోయిన తర్వాత డబ్బులు వస్తారన్నప్పుడు మా బంధువే మా వాడు అని చెప్పేసి వస్తారట. అక్కడ చాలామంది కానీ కొద్దిమంది. నాకు తెలిసి వీళ్ళలో ఇక్కడ వాళ్ళు ఉంటారు, నార్త్ వాళ్ళు కూడా ఉంటారు. సో అందువల్ల నేను చెప్పేది డబ్బు. నిన్న జగన్కి సంబంధించి సింగయ్య వీడియోకి కూడా నీచున్నా, పరామర్శ కోసం జగన్ వెళ్ళాలి సింగయ్య ఫ్యామిలీ ఇంటికి. బట్ సింగయ్య భార్య మేరీని ఈయనడికి పిలిపించుకున్నాడు, ఆ బాలసన్ కిరణ్ కుమార్ ప్రతిపడి వైసీపీ ఇన్ఛార్జ్, ఆయన పట్టుకొచ్చాడు. ఏదంటే డబ్బు. అమాయకులు కదా పాపం, పేదవాళ్ళు కదా. అండ్ అవునన్నా కదా, నేను మరల ఇదే మాట చెప్తా, క్రైస్తవులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారు, మరి ముఖ్యంగా దళిత క్రైస్తవులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాపం, వారిని ఇప్పటికీ భయభ్రాంతులకు గురి చేసి ఈ పాస్టర్ల పైన పొలిటీషియన్స్ వాళ్ళు ఆడినాట పాడింది పాట. నేను అందుకే చెప్తా, అయితే మీరు ఆ మతం నుంచి బయటపడండి,
లేదా ఎవడో ఏదో మీద పెత్తనం చేయాలని చూస్తే తాట తీసి ఆరేయండి. సో పాయింట్ ఇప్పుడు ఏంటంటే డబ్బు. ఈ డబ్బు కోసం ఎవరెవరో ఏదో చేస్తా పోతున్నారు. ఈ సిగాచి కంపెనీ దగ్గర కూడా ఇప్పటికీ ఆ డెడ్ బాడీస్ ఎవరివి ఏంటని తెలియనప్పుడు మా వాళ్ళు ఆ డబ్బులు మాకు ఇవ్వండి అంటూ హడావుడి చేస్తూ ఉన్నారు. ఇక హై లెవెల్ కమిటీ ఆల్రెడీ ఈరోజు సందర్శించారు. అసలు ప్రమాదం ఎందుకు జరిగింది ఏంటి మొత్తం కూడా నివేదిక ఇస్తున్నారు. ఈవెన్ కేంద్రం కూడా అడుగున్నారు. ఓవరాల్ మొత్తం చూసుకుంటున్నప్పుడు సిగాచి కంపెనీ యాజమాన్యం ఎవరైతే గాయాలు పాలైనారో వాళ్ళకి 10 లక్షలు, చనిపోయిన వారికి ₹1 కోటి ఎక్స్ట్రా అన్నారు, అది కూడా ఇస్తున్నారంట. బట్ మొత్తంగా చూస్తే కంపెనీతో ఒక 3 నెలల పాటు రన్ చేయము, అన్ని సెటర్డ్ అయ్యాక అప్పుడు మరలా రన్ చేస్తాం, మా తప్పిదమైతే ఏమీ లేదు, ఇప్పుడు చెకింగ్ లోడ్ చేస్తుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. నిజంగా చెకింగ్లు చేస్తే ఇంత బ్లాస్ట్ అయితే కాదు. ఒకవేళ ఏం జరిగింది ఏంటన్నప్పుడు ఆ ఎయిర్ డ్రైయర్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళే చెప్పగలరు, వాళ్ళే చనిపోయి అన్నారు. మరి నిజాలు ఎలా చేస్తే చూద్దాం విచారణ. బట్ ఐఎమ్ షూర్ భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు సంబంధించి మెయిన్ రీజన్ లీకేజ్, ఇప్పుడు ఓల్డ్ ఉన్నటువంటి మెషిన్స్. ఐఎమ్ షూర్ ఇక్కడ కూడా సిగాచి కంపెనీలో కూడా ఖచ్చితంగా లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి ప్రెషర్, టెంపరేచర్ హెవీ అయిపోయి ప్రాపర్గా ఆటోమేటిక్ సిస్టమ్ పనిచేయక పాతవైపోవడంతో మిషన్స్ ఒకసారిగా బ్లాస్ట్ అనేది జరిగిందని నాకైతే అనిపిస్తా ఉంది.